Hi to all, this is Akshita. So ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 5 ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ సో ఈ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. In the chapter is matter around us pure, we used the terms elements and compounds. You learnt about the role of separation techniques in identifying elements. The pure components obtained after separation are either elements or compounds. యాక్చువల్గా మనం ఇంతకుముందు లెసన్ చూసుకున్నట్టయితే ఈజ్ మ్యాటర్ ప్యూర్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి మ్యాటర్ ప్యూరా మిక్చరా అని మనం తెలుసుకోవడం జరిగింది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి మ్యాటర్ 2 టైప్స్లో ఉంటుంది, ఒకటి ప్యూర్ గాను అలాగే మిక్చర్ గాను. అండ్ ప్యూర్లో వచ్చేసరికి ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటి యొక్క సింప్లర్ సబ్స్టెన్స్ని మనం బ్రేక్ చేయలేము కెమికల్ రియాక్షన్ని బేస్ చేసుకొని. బట్ కాంపౌండ్స్ అలా కాదు, ఫిక్స్డ్ కాంపోజిషన్ని మనం బ్రేక్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ కాంపౌండ్స్ని మనం బ్రేక్ చేయొచ్చు అంటున్నాం. ఏ విధంగా, కెమికల్ రియాక్షన్ కావచ్చు లేదంటే ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ బేస్ చేసుకొనైనా మనం కాంపౌండ్స్ని డివైడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ సపరేషన్ ప్రాసెస్ వచ్చేసి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ ఫిజికల్ టెక్నిక్స్ కావచ్చు లేదా ఇతర టెక్నిక్స్ కావచ్చు. అండ్ వీటిలో మనం డిస్టిలేషన్, క్రమటోగ్రఫీ అండ్ ఫిల్ట్రేషన్, డీకంటేషన్, సబ్మిలేషన్ ఇటువంటి ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, సరే, మరి ప్యూర్ కాంపోనెంట్స్ అంటే ప్యూర్ మ్యాటర్ చెప్పుకుంటున్నాం కదా. ప్యూర్ మ్యాటర్ని మనం సపరేషన్ చేసినట్టయితే ఒకటి ఎలిమెంట్స్ గాను ఫామ్ అవుతాయి లేదా కాంపౌండ్స్ గాను ఫామ్ అవుతాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటిగా ఫామ్ కావచ్చు. In this chapter, we can use this knowledge to explain some of observations made in previous classes, like the observation of rusting of iron rod kept outside, etc. సరే, ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్టయితే మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ వీటి గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఐరన్ రాడ్ని బయట పెట్టేసాం అనుకోండి, అది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యి రస్ట్ అవుతుంది, అంటే తుప్పు పడుతుంది. సో దీనికి ప్రాసెస్ ఏమై ఉంటుంది, ఇక్కడ ఐరన్ రాడ్ అంటే ఫెర్రమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే అవుట్ సైడ్ పెడతామో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫెర్రమ్ ఆక్సైడ్గా మారుతుంది, విచ్ మీన్స్ రస్టింగ్. ఓకే, సో వీటి గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే నాట్ ఓన్లీ రస్టింగ్ ప్రాసెస్, ఇంకా కొన్ని అబ్జర్వేషన్స్ని మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. డస్ ద weight of iron rod increase or decrease on rusting? ఓకే, సో రస్ట్ అయినటువంటి ఐరన్ రాడ్ ఇంక్రీజ్, దాని యొక్క మాస్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? We notice that on burning charcoal it leaves ash at the end. ఓకే, సో మనం బొగ్గుని కాలుస్తాం. సో బొగ్గుని కాల్చినప్పుడు చివరిలో మనకు బూడిద అనేది ఫామ్ అవుతుంది, రైట్ నో? ఎస్. ఓకే, ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నామో, తుప్పు పట్టినటువంటి ఐరన్ రాడ్ దాని యొక్క వెయిట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఎస్. సో ఎప్పుడైతే ఐరన్ రస్ట్ అవుతుందో దాని యొక్క వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అంటే, ఇక్కడ ఐరన్ ఫెర్రమ్, సో ఫెర్రమ్ వచ్చేసి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది కదా. సో రియాక్ట్ అయ్యి ఫెర్రిక్ ఆక్సైడ్గా మారుతుంది అనమాట. అంటే దీన్నే మనం రస్ట్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆక్సిజన్ ఐరన్తో మిక్స్ అవుతుంది కాబట్టి దాని యొక్క వెయిట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనం బొగ్గుని కాల్చినప్పుడు దాని యొక్క బూడిద అనేది వస్తుంది కదా. ఎస్. వేర్ డస్ ద మ్యాటర్ చార్కోల్ గో? మనం బొగ్గుని కాలుస్తున్నాం, ఆ బొగ్గుని కాల్చినప్పుడు మనకు కేవలం బూడిద మాత్రమే మిగులుతుంది. మరి బొగ్గు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వెట్ క్లోత్స్ డ్రై ఆఫ్టర్ సమ్ టైమ్, వేర్ డస్ ద వాటర్ గో? అండ్ మనం ఉతికిన బట్టల్ని బయట ఆరేస్తూ ఉంటాం. సో ఒక 2-3 అవర్స్ తర్వాత క్లోత్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి. మరి ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అండ్ వి నో ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఉంటుందని. These and other similar questions had also fascinated scientists for many years, in particular burning or combustion reactions. సో ఇటువంటి క్వశ్చన్సే సైంటిస్ట్కు కొన్ని ఏంట క్రితం రావడం జరిగిందనమాట, అంటే ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా. సో అదేవిధంగా వాళ్ళు స్టడీ చేయడం జరిగింది. రీకాల్ ద చాప్టర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ప్రీవియస్ క్లాస్లో మీరు
చదివే ఉంటారు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి. సో దాని గురించి ఒకసారి రివైజ్ చేసుకోండి. వాట్ హ్యాపెన్ టు మెగ్నీషియం ఆన్ బర్నింగ్ ఇట్ ఇన్ ఎయిర్? ఎస్, సో మెగ్నీషియంని మనం ఎయిర్లో బర్న్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మెగ్నీషియం మెటల్ని మనం ఆక్సిజన్తో బర్నప్ చేస్తామో మెగ్నీషియం ఆక్సైడ్గా ఫామ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఒక వైట్ పౌడర్ మాదిరిగా ఫామ్ అవుతుంది. మెగ్నీషియం వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం వల్ల ఆ పౌడర్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఎస్. What does happen to sulfur on burning it burning it in air? Yes, so sulfur on burning it in air. Yes, so ఇక్కడ మనం సల్ఫర్ని బర్న్ చేసినట్టయితే ఏం జరుగుతుంది? సల్ఫర్ని మనం ఎప్పుడైతే ఎయిర్లో బర్న్ చేస్తామో సల్ఫర్ డయాక్సైడ్గా ఫామ్ అవుతుంది అనమాట. అంటే సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సల్ఫర్ డయాక్సైడ్ని ఫామ్ చేస్తూ ఉంది. అంటే ఇది అసిడిక్ నేచర్లో ఉంటుందన్నమాట. థింక్ అబౌట్ ద వెయిట్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. ఫస్ట్లో ఏం చెప్పుకున్నాం, మెగ్నీషియంని మనం ఎయిర్లో బర్న్ చేస్తే ఏం ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. అండ్ అగైన్ సల్ఫర్ని ఎయిర్లో బర్న్ చేస్తే సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ రియాక్టెంట్స్ అలాగే ప్రోడక్ట్స్ వీటి యొక్క వెయిట్ ఏ విధంగా ఉండొచ్చు? సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ ద కెమికల్ ఈక్వేషన్ అనమాట. సో సల్ఫర్ ప్లస్ O2 యాక్చువల్గా S2 ఇక్కడ SO అండ్ ఇట్ గివ్స్ SO2. ఇక్కడ S2 వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తూ ఉంది. అంటే మనం వీటికి రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ యొక్క వెయిట్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, లెట్ ఇట్ బి. డూ యూ నో, మీకు తెలుసా, Antony Lavoisier 1743 to 1794 was a French nobleman. He made many important contributions to chemistry and some call him the father of modern chemistry. Okay, Antony Lavoisier. సో ఇతను వచ్చేసి ఒక ఫ్రెంచ్ నోబెల్ మ్యాన్ అనమాట. అండ్ కెమిస్ట్రీకు ఇతను ఎన్నో కాంట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని కూడా అంటారంట. Lavoisier studied combustion reactions in detail. For example, during combustion reactions, he not only carefully weighted the solid reactants but also looked into account the gases involved. He perfected chemical apparatus which ensured that gases did not escape during the reactions. This led to the law of conservation of mass. Okay, సో లావోయిజర్ కంబషన్ రియాక్షన్స్ గురించి డీటెయిల్గా స్టడీ చేయడం జరిగింది. సో ఇతను కంబషన్ రియాక్షన్స్లో కేవలం రియాక్ట్ అవుతున్నాయి కదా, సో రియాక్టెంట్ యొక్క వెయిట్నే కాకుండా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి గ్యాసెస్ గురించి కూడా అబ్జర్వ్ చేయడం జరగబడింది. అండ్ అదేవిధంగా అంటే గ్యాసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా ఈ కెమికల్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అండ్ ఇన్వాల్వ్ అయినటువంటి గ్యాసెస్ ఏ విధంగా ఎస్కేప్ అవుతున్నాయి, కొన్ని ఎస్కేప్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్యాసెస్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి అని చెప్పి అతను స్టడీ చేయడం జరిగింది. సో ఈ విధంగా స్టడీ చేయడం వల్లనే ఒక కాన్సెప్ట్ని తెలుసుకున్నారు. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్. సో దాని గురించి చూద్దాం. In this chapter, we use the following terms frequently: elements, compounds, reactants, and products. Discuss with your friends about the meaning of these terms. Think of different examples for each term. ఈ చాప్టర్లో మనం ఎక్కువగా తెలుసుకోబోతున్నటువంటి టర్మ్స్ ఏంటి అంటే ఎలిమెంట్స్, కాంపౌండ్స్. అండ్ మనకు తెలిసే ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ గురించి మనం ఇప్పుడే రీసెంట్గా చెప్పుకున్నాం. అండ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ అంటున్నాం. రియాక్టెంట్స్ మీన్స్ అంటే ఏ ఎలిమెంట్స్ అయితే కంబైన్ అవుతున్నాయో వాటిని మనం రియాక్ట్స్ అంటున్నాం. అంటే కెమికల్ రియాక్షన్లో ఏవైతే పాల్గొంటున్నాయో వాటిని. ప్రోడక్ట్స్ అంటే కెమికల్ రియాక్షన్ తర్వాత ఏమైతే మనకు వచ్చాయో వాటిని మనం ప్రోడక్ట్స్ అనుకుంటున్నాం.
లైక్ ఇక్కడ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఇవి రెండు కూడా రియాక్టెంట్స్. ఇవి రెండు కెమికల్ రియాక్షన్ తర్వాత మనకు వాటర్గా ఫామ్ అవుతుంది. దాన్ని మనం ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు. Let us start our investigations by doing a lab activity to see what will happen to weight of reactants and products during a reaction. సరే, ఇక ఈ ల్యాబ్ యాక్టివిటీలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే రియాక్టెంట్స్ యొక్క వెయిట్, ప్రోడక్ట్స్ యొక్క వెయిట్ ఏ విధంగా ఉండబోతుంది కెమికల్ రియాక్షన్లో, దాని గురించి తెలుసుకుందాం. మరి ల్యాబ్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ యొక్క ఏమేంటి? టు అండర్స్టాండ్ చేంజ్ ఇన్ మాస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ కెమికల్ రియాక్షన్. సో బిఫోర్ అనగానే రియాక్టెంట్స్గా తీసుకోవచ్చు, ఆఫ్టర్ అనగానే ప్రోడక్ట్స్గా తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే కెమికల్ రియాక్షన్ కన్నా ముందు ఎలిమెంట్స్ కావచ్చు లేదా ఏదైనా సబ్స్టెన్స్ కావచ్చు, దాని యొక్క మాస్ ఎంత ఉంది. కెమికల్ రియాక్షన్ తర్వాత దాని యొక్క మాస్ ఎంత ఉంది. మెటీరియల్ రిక్వైర్డ్. సో ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి అంటే లెడ్ నైట్రేట్, పొటాషియం అయోడైడ్, డిస్టిల్డ్ వాటర్, కొనికల్ ఫ్లాస్క్, స్ప్రింగ్ బ్యాలెన్స్, టెస్ట్ ట్యూబ్, స్టాండ్, రబ్బర్ కార్క్, థ్రెడ్ ఎక్సెట్రా. ఓకే, సో ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి అంటే ఇవన్నీ అన్నమాట. ముందుగా ప్రొసీజర్ మనం ఫాలో అయిపోదాం. ప్రిపేర్ ఏ సొల్యూషన్ బై డిజాల్వింగ్ అప్రాక్సిమేట్లీ 2 grams ఆఫ్ లెడ్ నైట్రేట్ ఇన్ 100 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. ఇప్పుడు మనం ఒక సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఈ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే 100 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్లోకి 2 grams లెడ్ నైట్రేట్ని మనం డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దెన్ వీ విల్ గెట్ ఏ సొల్యూషన్. ప్రిపేర్ అనదర్ సొల్యూషన్ బై డిజాల్వింగ్ అప్రాక్సిమేట్లీ 2 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఇప్పుడు ఇంకొక సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవడానికి 100 ml డిస్టిల్ వాటర్లో మనం 2 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్ని డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దాంట్లో లెడ్ నైట్రేట్, సెకండ్ దాంట్లో పొటాషియం అయోడైడ్. దెన్ టేక్ 100 ml సొల్యూషన్ ఆఫ్ లెడ్ నైట్రేట్ ఇన్ 250 ml కొనికల్ ఫ్లాస్క్. ఇప్పుడు మనం లెడ్ నైట్రేట్ యొక్క సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని 250 ml కొనికల్ ఫ్లాస్క్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్సో టేక్ 4 ml సొల్యూషన్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లోకి 4 ml సొల్యూషన్ తీసుకోవాలి. దేని యొక్క సొల్యూషన్? పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది. సో ఫిగర్ 1 చూడండి. సో ఒక కొనికల్ ఫ్లాస్క్లో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము? లెడ్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకున్నాము. 100 ml లెడ్ నైట్రేట్ సొల్యూషన్ 250 ml కొనికల్ ఫ్లాస్క్తో తీసుకున్నాము. అండ్ అదేవిధంగా ఒక టెస్ట్ ట్యూబ్లోకి 4 ml సొల్యూషన్ తీసుకున్నాం, పొటాషియం అయోడైడ్ సొల్యూషన్. హ్యాంగ్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ ద ఫ్లాస్క్ కేర్ఫుల్లీ వితౌట్ మిక్సింగ్ ద సొల్యూషన్స్. పుట్ ఏ కార్క్ ఆన్ ద ఫ్లాస్క్. ఇప్పుడు ఫిగర్ 1 చూసాం కదా, ఆ విధంగా మనం టెస్ట్ ట్యూబ్ని ఫ్లాస్క్ లోపల పెట్టి ఆ ఫ్లాస్క్ని ఒక కార్క్తో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ద ఫ్లాస్క్ విత్ ఇట్స్ కంటెంట్స్ కేర్ఫుల్లీ బై స్ప్రింగ్ బ్యాలెన్స్. ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ సహాయంతో ఆ ఫ్లాస్క్ యొక్క వెయిట్ని చూడాల్సి ఉంటుంది. నౌ టిల్ట్ అండ్ స్విర్ల్ ద ఫ్లాస్క్ సో దట్ ద 2 సొల్యూషన్స్ మిక్స్. సో ఆ రెండు లోపల వేసింటాం కదా కొనికల్ ఫ్లాస్క్లో టెస్ట్ ట్యూబ్, ఆ 2 సొల్యూషన్స్ కలిసేంతగా మనం దాన్ని బాగా కలుపుతూ బోర్లించాలన్నమాట. వెయిట్ ద ఫ్లాస్క్ అగైన్ బై ద సేమ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 3. ఇందాక మనం టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి సొల్యూషన్ కొనికల్ ఫ్లాస్క్లో ఉన్నటువంటి సొల్యూషన్ మిక్స్ కాకుండా వెయిట్ చేసాము. ఇప్పుడు అదే స్ప్రింగ్ బ్యాలెన్స్తో 2 సొల్యూషన్స్ని మనం కలిపేసాం కదా స్విర్ల్ చేసి. ఇప్పుడు దాన్ని వెయిట్ చేయాల్సి ఉంటుంది, అంటే మిక్సప్ చేసినాక దాని యొక్క వెయిట్ చెక్ చేయాల్సి ఉంటుంది. దెన్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా వెయిట్ చూసింటాం కదా, ఆ అబ్జర్వేషన్ని నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేసాము? వెయిట్ ఆఫ్ ఫ్లాస్క్ అండ్ కంటెంట్స్ బిఫోర్ మిక్సింగ్. మిక్స్ చేయకన్నా ముందు ఫ్లాస్క్ అలాగే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ వెయిట్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. నౌ వెయిట్ ఆఫ్ ఫ్లాస్క్ అండ్ కంటెంట్స్ ఆఫ్టర్ మిక్సింగ్. సో మిక్స్ చేసిన తర్వాత దాని యొక్క వెయిట్ ఎంత ఉంది, రెండింటిని మనం రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. నౌ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రియాక్షన్ ఫ్లాస్క్. సో ఇక్కడ రియాక్షన్ ఫ్లాస్క్లో ఏమైంటుంది? లెడ్ నైట్రేటు, పొటాషియం అయోడైడ్, ఈ 2 సొల్యూషన్స్ మిక్సప్ అయినాయి. వాట్ విల్ బీ హ్యాపెండ్? ఎస్. సో ఇక్కడ
లెడ్ నైట్రేట్ సొల్యూషన్ని మనం పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ రెండింటిని కంబైన్ చేసాం. సో అప్పుడు ఏం ఫామ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ అయోడైడ్ అయాన్ ఉంటుంది కదా, ఇది నైట్రేట్ని రీప్లేస్ చేస్తుంది అనమాట, డిస్ప్లేస్ చేస్తుంది. ఓకే, అండ్ నైట్రేట్ వచ్చేసి అయోడిన్ని డిస్ప్లేస్ చేస్తుంది. ఎక్కడ పొటాషియం అయోడైడ్లో ఉన్నటువంటి అయోడిన్ని నైట్రేట్ డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 2 న్యూ ప్రోడక్ట్స్ అవడం జరుగుతాయి. ఏంటి ఆ 2 ప్రోడక్ట్స్ ఏంటి అంటే పొటాషియం అయోడైడ్, అంటే అయోడైడ్ ప్లేస్లో నైట్రేట్ వస్తుంది, విచ్ మీన్స్ పొటాషియం నైట్రేట్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ లెడ్ నైట్రేట్లోకి, అంటే అయోడైడ్ వచ్చేసి నైట్రేట్ ప్లేస్లో ఫామ్ అవుతుంది, విచ్ మీన్స్ లెడ్ అయోడైడ్ ఫామ్ అవుతుంది. ఇక 2 ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అయ్యాయి, ఒకటి పొటాషియం నైట్రేట్ గాను, రెండోది లెడ్ అయోడైడ్ గాను ఫామ్ అయినాయి. అంటే ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరిగిందనమాట. డూ యూ థింక్ దట్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకన్ ప్లేస్? గివ్ రీజన్. ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగిందా అంటే ఎస్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగింది ఇక్కడ. ఓకే, then does the weight of flask and its contents change? What is your conclusion? ఇక్కడ వెయిట్ ఆఫ్ అంటే మిక్స్ చేయడానికన్నా ముందు ఎంతైతే వెయిట్ ఉందో మిక్స్ చేసిన తర్వాత కూడా అంతే ఉంది, విచ్ మీన్స్ వెయిట్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఎంతైతే ప్రోడక్ట్స్ అంటే ఎంతైతే రియాక్టెంట్స్ తీసుకున్నామో అంతే వెయిట్ ప్రోడక్ట్ కూడా ఉంటుందన్నమాట, విచ్ మీన్స్ రియాక్టెన్స్, వెయిట్ ఆఫ్ రియాక్టెన్స్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ప్రోడక్ట్స్గా చెప్పుకోవచ్చు. రిజల్ట్: ఏ కెమికల్ రియాక్షన్ టుక్స్ ప్లేస్ అండ్ మాస్ రిమైన్డ్ సేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్. దేర్ఫోర్ మాస్ వాస్ నీదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. ఎస్, సో కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి అంటే ఆ రియాక్టెన్స్ యొక్క వెయిట్ ఈక్వల్గానే ఉంటుంది. దేనికి? ప్రోడక్ట్స్కి. అంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్లో మాస్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది, ఎటువంటి చేంజెస్ ఉండదు. అంటే మాస్ వచ్చేసి అక్కడ ఎక్కువ కాదు తక్కువ కాదు, విచ్ మీన్స్ క్రియేట్ అవ్వదు, డెస్ట్రాయ్ అవ్వదు ఎక్కడ కెమికల్ రియాక్షన్లో. సో ఇది లా ఆఫ్ కన్జర్వేషన్లో ఒక పాయింట్ కిందకి మనం చెప్పుకోవచ్చు. Think and discuss. Do you get the same result if the conical flask is not closed? సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఒకవేళ మనం కొనికల్ ఫ్లాస్క్ని క్లోజ్ చేయకపోతే సేమ్ రిజల్ట్ వచ్చేవా అంటే ఇక్కడ సమ్ గ్యాసెస్ ఇన్వాల్వ్ కావచ్చు, సమ్ గ్యాసెస్ ఎస్కేప్ అవ్వచ్చు. సో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. Anthony Lavoisier carried out much experimentation and he established the important law of conservation of mass. Yes, so Anthony Lavoisier ఫ్రెంచ్ నోబెల్ మ్యాన్ అని చెప్పుకున్నాం కదా, ఇతను వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి ఎస్టాబ్లిష్ చేశాడనమాట, ప్రపోజ్ చేశాడు దాని యొక్క కాన్సెప్ట్ గురించి. సో ఆ ప్రపోజల్లో తను ఏం చెప్పడం జరిగింది అంటే it states matter is neither created nor destroyed during a chemical reaction. More simply, the mass of reactants is equal to the mass of products of chemical reaction. Yes, సో ఇతను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే మ్యాటర్ వచ్చేసి కెమికల్ రియాక్షన్లో మ్యాటర్ వచ్చేసి క్రియేట్ కాదు, డెస్ట్రాయ్ కాదు. అదేవిధంగా ఈ కెమికల్ రియాక్షన్ టోటల్ ప్రాసెస్లో రియాక్టెన్స్ యొక్క మాస్, ప్రోడక్ట్స్ యొక్క మాస్ ఈక్వల్గా ఉంటాయి అని చెప్పడం జరిగింది. Earlier, it was thought that mass is lost during burning of charcoal. But when Lavoisier carried out the burning in a closest setup, he found no change in weight. But మనం లెసన్ స్టార్ట్ కాకన్నా ముందు ఒక క్వశ్చన్ చెప్పుకున్నాం. మనం ఒక బొగ్గుని కాల్చినప్పుడు చివరిలో కేవలం బూడిద మాత్రమే ఫామ్ అవుతూ ఉంది. మరి ఇక్కడ చార్కోల్ ఏమై ఉంటుంది? ఓకే, సో ఇక్కడ ఆ క్వశ్చన్ కింద ఏం చెప్పుకున్నారంటే బొగ్గు యొక్క మాస్ ఉంటుంది కదా, అది తగ్గిపోయి బూడిదగా మారింది. ఈవెన్ మనం బూడిదని వెయిట్ చేయలేదు. మేబీ దట్ ఈస్ ద పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బట్ లావోయిజర్ ఏం చేశారంటే ఒక క్లోజెడ్ సెటప్లో చార్కోల్ని బర్న్ చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా చేసినప్పుడు మాస్లో ఎటువంటి చేంజెస్ లేవు అని చెప్పి ఇతను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో టోటల్గా మాస్ ఆఫ్ రియాక్టెంట్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ప్రోడక్ట్, ఇతను స్టేట్మెంట్ని ప్రూవ్ చేశాడు.
Think and discuss. Recall the burning of magnesium ribbon in air. Do you think mass is conserved during this reaction? ఓకే, సో మనం మెగ్నీషియం రిబ్బన్ని ఎయిర్లో బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, అండ్ ఇది మనకు డే టు లైఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ మనం దీపావళి రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక రిబ్బన్ మాదిరిగా ఉన్నటువంటి క్రాకర్ని మనం కాలుస్తుంటాం. దట్ ఈస్ ద మెగ్నీషియం రిబ్బన్ అనమాట. ఓకే, సో అది చాలా బ్రైట్గా బర్న్ అవుతుంది, విత్ మనకు బ్లూ కలర్గా కనిపిస్తుంటుంది కదా. ఎస్, బ్లూ లైటిష్గా. ఓకే, బట్ ఇక్కడ వైట్ కలర్ డామినేట్ చేస్తూ ఉంటుంది. దెన్ సో ఈ రియాక్షన్లో మాస్ అనేది కన్జర్వ్డ్ అయి ఉంటుందా, సో మీరు ఫైండ్ అవుట్ చేయండి. డూ యూ నో, మీకు తెలుసా? దో ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ వాజ్ ప్రపోజ్డ్ బై లావాయిజర్, ఇట్ వాజ్ ఎక్స్పెరిమెంటలీ వెరిఫైడ్ బై లాండాల్ట్. The experiment carried out by Hus is a modified form of the experiment done by Landolt. సరే, ఇక్కడ లావాయిజర్ అనేటువంటి పర్సన్ ఏం చేశాడు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ఎవరు వెరిఫై చేశారంటే లాండాల్ట్ అనమాట. సో ఇక్కడ అతను ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి దాన్ని మనం మాడిఫై రూపంలో మనం యూజ్ చేస్తున్నాం. ఎవరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు దీన్ని మాడిఫై ఫామ్లో? లాండాల్ట్. ఓకే, ఎస్. నౌ రిమైనింగ్ లెసన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.